జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన విధానంగా ఉంది. అదేవిధంగా గుళ్ళ మీద ఈరోజు 12 గుళ్ళ మీద మేజర్ టెంపుల్స్ మన రాష్ట్రంలో ఉండే వాళ్ళ మీద దాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితి, దౌర్జన్యం చేసే పరిస్థితిలో ఈరోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇదివరకంతా కూడా గుళ్ళల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఉండేవాళ్ళు. ఈ రోజు ఏ గుడి మీదకి వస్తారో, ఏ గుడికి సంబంధించిన పొలాల మీదకి వస్తారో, ఆ పొలాలకు అభ్యాసం చేస్తారో, లేకపోతే ఈ విధమైన పరిస్థితులు ఈ రోజు ఉంటాయి. ఈ రోజు ఒకటే కాదు, మన బ్రాహ్మణే కాదు, అన్ని రంగాల్లో అన్ని సంఘాల్లో కూడా ఈ రోజు పూర్తిగా అందరినీ సర్వనాశనం చేశారు. అతను ముఖ్యమంత్రి ఈ ఒక్క అవకాశం అని చెప్పేసి వచ్చిన వ్యక్తి ఆయన వ్యాపారాల కోసం వచ్చేది జరిగితే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాలా. రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజు ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడదామనే కార్యక్రమంలో రాలేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం, అదేవిధంగా ఈ స్థలాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రంలో ఏమొస్తుందో ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళడానికి వచ్చేది తప్పితే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి ఏదైనా చేద్దామనే ఆలోచనలో లేకపోవడం మన దురదృష్టకరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదివరకు తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈ రోజు ఒక్క కంపెనీ లేకుండా పోయింది, ఒక్కరికన్నా చదువుకున్న ఉద్యోగాలు లేకుండా పోయింది, ఎవరు కూడా ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఈ రోజు ఉన్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటిది ఈ రోజు ఖాళీగా ఉండి చదువుకొని కష్టపడి చదివించి తల్లిదండ్రులు పంపిస్తే ఈ రోజు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగం రాకుండా వాళ్ళ ఉద్యోగం వెళ్ళకుంటున్నప్పుడు ఆ బాధ ఏంటనేది ఆ తల్లిదండ్రులకు తెలుస్తారు. కానీ ఈ రోజు ఉండే కంపెనీలు కూడా పంపించారు. మన దగ్గర కూడా పేపర్ మిల్లు శంకుస్థాపన చేసాం. వాళ్ళు 25,000 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ఉద్యోగం చేస్తుంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని వల్ల వాళ్ళ మీద బెదిరించే లాభానికి వాళ్ళు తీసుకెళ్లి ఈరోజు గుజరాత్లో వాళ్ళు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా మన దగ్గర కూడా ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయారు. ఎవరైనా కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. ముఖ్యమంత్రి అనేవాళ్ళు సంపదని రాష్ట్రానికి ఏ విధంగా సృష్టి చేయాలనేది చూడాలి. ఏదో విధంగా 10 రూపాయలు ఆదాయం రాష్ట్రానికి ఎట్లా వస్తుంది, అదేవిధంగా ఆదాయం వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగం ఉంటుందో చూసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి రాబడి కంటే 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు భారాలు అందరి మీద వేశారు. ఆ 12 లక్షల కోట్లు ఏం చేసినా తెలియదు. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగల. ఈరోజు ఎక్కడ రోడ్లు కానీ ఒక పని కానీ ఏది జరగల. ఎక్కడ చూసినా కబ్జాలు చెప్తే ఈరోజు 12 కోట్ల అప్పులు తీసుకొచ్చిన ప్రతి ఒక్క రూపాయి మన వాళ్ళ మీద పడుతూ ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, గ్యాస్ రేట్లు అవ్వచ్చు, పెట్రోల్ రేట్లు అవ్వచ్చు, అదేవిధంగా 8-9 సార్లు కరెంటు బిల్లులు అవ్వచ్చు, ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రీసెంట్గా ఒకటి వదిలేరు, మళ్ళా మన స్థలం మన డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే ఆ కొనుక్కున్న స్థలానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వంలో ఉంటాయంట, మనకేమో జిరాక్స్ కాపీ ఇస్తారంట. అంటే ఇంకా పెట్టడానికి ఏమీ లేకుండా ఆల్రెడీ మనకి రాజధాని కూడా 3,700 కోట్లకి అది కూడా పెట్టాడు. 370 కోట్లకి అది కూడా తాకట్టు పెట్టాడు. ఇంకా మిగిలింది ఏంటంటే ప్రజల ఆస్తులు అవసరం. ఇప్పుడు ప్రజల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్టర్ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెడితే మనం జిరాక్స్ ఇచ్చారంట. అంటే మన సొంత డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే కూడా దానికి ఉండే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వంలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కొత్త అన్నీ పెట్టి ప్రజలను ఏ విధంగా హింసించాలో ఈరోజు 7 సంవత్సరాలు చూసాం. కక్ష సాధింపులు చూసాం. ఈరోజు అనేక ఇబ్బందులతో ఎంతమంది బయటికి రాకుండా ఇంట్లోనే బాధపడ్డోళ్ళు మనం చూసాం. ఇలాంటి వ్యవస్థ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు కూడా సమాజంలో అన్ని పనులు జరుగుతా అన్ని విధాలుగా ఇబ్బంది లేకుండా మన ప్రాంతం కూడా డెవలప్ చెందేటట్టుగా ఉండాలి. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది, ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇతను ఒక నియంత పాలన, ఫ్యాక్షనిస్ట్ పాలన, బయట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా కాదనుకొని ఈరోజు ఇలా ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈరోజు అందరూ కలిసి ఈరోజు పోటీలు జరగడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళందరూ కలిసి మన మేనిఫెస్టో కూడా డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఇది వరకు కూడా 14లో కూడా బ్రాహ్మణులకు ఆపరేషన్ ఆలోచన పెట్టినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు
ఆ రోజు 500 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఆ రోజు కేటాయించారు మన చంద్రబాబు నాయుడు గారు. అనేక మందికి సేవలు అందించాం. అనేక మంది పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా కూడా లోన్లు ఇప్పించాం. మా వల్ల ఏది మా దృష్టికి వచ్చినాయని కూడా ఆ రోజు కార్పొరేషన్ ద్వారా మేము అన్ని కూడా చేశాం. ఇందాక వచ్చేటప్పుడే బయట ఆమె చూపిస్తూ ఉంది. ఇదిగోటప్పుడు మాకు ఇచ్చిన లోన్ తోటి పచ్చళ్ళు వ్యాపారం పెట్టుకున్నాను, పచ్చళ్ళని అమ్ముతున్నానని చెప్పి ఒక ఆమె బయట ఉండి నాకు చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లా కాలం మీద పెట్టుకొని కాలం మీద నిలబడే విధంగా పార్టీ అనేది ఒక ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఆ విధంగా మనం చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేతులు ఇవ్వడానికి వాళ్ళకి 10 రూపాయలు సహాయం చేసి ప్రభుత్వం నుంచి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాల్సిన బాధ్యతలు కూడా ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మన ఆస్తులు ఏమున్నాయా, మనం ఇలా ఉన్నాం అనే ఆలోచనతో ఇక్కడ ఉండే ప్రభుత్వం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు 2 గంటలు దాటింది, అయినా ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అయినా కూడా కదలకుండా ఏమైనా ఒక మంచి ఉద్దేశంతో మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆ విధంగా ఉన్నారు అంటే దాని విధంగా ఉండే పరిస్థితులు కూడా మీకు 90% అర్థమై ఉంటుందని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నా. కాబట్టి మన ఒంగోలులో తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మన మాగుండి కూడా రేపు మంచి మెజార్టీతో ఇద్దరం కూడా గెలుస్తాం. ఖచ్చితంగా మీ అందరికి కూడా అండగా ఉంటాం. మేము ఉండే 14-19లో బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఏ గుడైనా బ్రాహ్మణుల మీదైనా ఒక చెయ్యి కానీ ఒక కేసు కానీ ఏదైనా జరిగిందా అనేది కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను అడుగుతా ఉన్నాం. ఎప్పుడు కూడా మేము చాలా గౌరవిస్తుంటాం. మేము అనేక రకాల పూజలు చేసేవాళ్ళం.